రామశర్మ గారు ఎన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది గురువు గారు మీరు మాట్లాడుతూ ఉంటే. అయితే మనకి రాముల వారు అంటేనే అసలు ఆ నామమే చాలా గొప్ప విషయం. అంతటి గొప్ప వ్యక్తి, అంతటి సగుణ సంపన్నుడు, ఆజానుబాహుడు, ప్రపంచాన్ని ఏలే మహారాజు, ఇన్ని సగుణాలు ఉన్న వ్యక్తి సీతమ్మని ఎందుకు దూరం చేసుకున్నాడు? అప్పుడు ఎందుకు అలా దూరం చేసుకోవాల్సి వచ్చింది? ఒక చాకలి వాడి మాటని భగవంతుడు వినటం ఏమిటి? భగవంత్ స్వరూపం కదా రాముడు అంటేనే. అందులోనూ సీతమ్మ తల్లిని వదిలిపెట్టడం, దట్టు నిండు గర్భవతిని వదిలిపెట్టడం, ఎంత ఆ మాట వింటేనే ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. ఆ ఘట్టమే బాధాకరంగా అనిపిస్తుంది. కారణం ఏమిటి ప్రపంచానికి తెలియాలి. చాలా మంది ఈ రోజుల్లో విమర్శించే వాళ్ళు ఉన్నారు, భగవంతుడిని విమర్శించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు. నిజంగా రాముడు దేవుడైతే సీతమ్మని ఎందుకు వదిలిపెట్టారు, ఎందుకు అడవి పాలు చేశారని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కారణాలు తెలియాలి, మీరు చెప్పండి. పట్టాభిషేకం అయిపోయింది, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు రాముల వారు. పరిపాలన చేస్తూ ఉండే సమయంలో రాజులు చారచక్షులు అంటారు. చారచక్షులు అంటే వాళ్ళకు కొంతమంది గూఢాచారులు ఉంటారు, నమ్మకమైనటువంటి ఒక గూఢాచారులు. వాళ్ళు రాజ్యంలో జరిగేటువంటి ఒక ప్రతి విషయం వచ్చి రాజుగారికి అందుకే రాజులు చర్మచక్షులతో చూడరు, చారచక్షులతో చూస్తారు. చారులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారో ఎవరుంటారో తెలియదు. ఈనాడు సిఐడి వాళ్ళు ఉన్నారు, సిబిఐ వాళ్ళు మామూలు డ్రెస్సులో ఉంటారు. వాళ్ళు సిబిఐ మామూలు మనిషి మనకు గుర్తుపట్టలేము. అలాగే చారచక్షువులు, ఆ చారచక్షువులు ఎలా ఉంటారు తెలియదు, మనలో కలిసే ఉంటారు, మనలో గుట్టంతా కూడా రాజుగారికి చెప్తుంటారు. అలా చారచక్షులతో సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. సీతాదేవి గర్భవతి అయింది అనేటువంటి ఒక వార్త వచ్చింది రామునికి. సంతోషంతో ఆనందంతో ఉన్నారు. ఒకనాడు ఒక గూఢాచారి వచ్చి ఏడుస్తూ నిలబడ్డారు. గూఢాచారులకేంటి, ఉన్న నిజాన్ని చెప్పాలి, అది మంచిదైనా చెడుదైనా ఏదైనా కానీ ఉన్న నిజాన్ని రాజుగారికి చెప్పాలి, అక్కడ అబద్ధం ఆడడానికి వీల్లేదు. అది ఆనాడు ధర్మకాలం కాబట్టి, ధర్మమై పరిపాలన చేస్తుంది కాబట్టి అలా ఉండాలి. ఎందుకంటే రాముడు ధర్మస్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు సాక్షాత్కరించినటువంటి ఒక ధర్మస్వరూపం అని. అక్కడ అబద్ధాలు ఆడడానికి ఎవరికి నోరు రాదు, అబద్ధం ఆడలేడు రాముని ముందు. అది అందు గురించి అక్కడ అబద్ధం ఆడలేడు. ఏడుస్తూ నిలబడ్డాడు. ఏంటా ఏడుస్తున్నావు, ఏంటి విషయం అన్నాడు. రామయ్య, ఇలా ఒక చాకలివాడు భార్యాభర్తలకు పోట్లాటైంది, పోట్లాడితే భార్యను వెళ్ళిపోమన్నాడు అంటే, నేను వెళ్ళను అంది. ఇలా నేను నీలాగా రామునిలాగా మన రాజులాగా వెర్రి రాముని వాడిని నేనేం కాదు, వెర్రివాడిని కాదు, గుడ్డివాడిని కాదు. పరాయి వాని ఇంట్లో గంట సేపు ఉండి వచ్చావు, వాటితో గంట సేపు ఉండి వచ్చావు, నేను ఏలుకుంటానా, వెళ్ళు అన్నాడు. రాముడేమో 1 సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటే సీతాదేవిని తీసుకుని ఏలుకున్నాడు. అటువంటి పిచ్చివాని అనుకున్నావా, నేను వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నిన్ను ఏలుకొని పొమ్మని చెప్పి పంపించాడు. రామునికి మనసు చివుక్కుమంది. ఇంతవరకు మాట పడకుండా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి ఒక చాకలివాడు అనేటువంటి ఒక మాట పడవలసి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడు. ధర్మమే ఇది. చాకలివాడు అన్న మాటకు కోపం కాదు, ఒక ధర్మాన్ని మాట్లాడాడు. అక్కడ అగ్ని పరీక్ష జరిగింది. సీతాదేవి అగ్ని పునీత అని చెప్పి లంకలో తేలింది. దేవతలంతా కూడా వచ్చి చెప్పారు. సాక్షాత్ పితృలోకంలో ఉన్న దశరథ మహారాజు గారే వచ్చి నీ భార్య సీత పునీత అని చెప్పాడు. కానీ అదంతా ఈ అయోధ్య నగర వాసులకు తెలియదు కదా. అక్కడ ఉన్న వానరులకు దేవతలకు మాత్రమే తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఇంకొకటి, రాముడు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. రామాయణంలో ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. నన్ను పూజించుము అని చెప్పి కూడా చెప్పుకోలేదు. నా మాట వినుమని కూడా చెప్పలేదు. కృష్ణుడు చెప్పుకున్నాడు, నేను దేవుణ్ణి, నన్ను పూజించండి, అందరూ కూడా నన్ను సేవించండి అని చెప్పి కృష్ణావతారంలో కృష్ణుడు చెప్పుకున్నాడు భగవంతుడు నేనని చెప్పి. కానీ రామావతారంలో రాముడు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు, నేను మానవుణ్ణి మాత్రమే అని చెప్పుకున్నాడు. మరి మానవుడు తన భార్య పరాయి ఇంట్లో ఉంటే ఒప్పుకుంటాడా మానవ గుణం? దానికి రాముడు కట్టబడాల్సి వచ్చింది. కట్టుబడి సీతాదేవిని లక్ష్మణుని వెంట అడవికి పంపించాడు. మళ్ళీ అడవిలో ఉన్న విషయం చెప్పాడు, అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాడు.
లక్ష్మణుడు ఏడుస్తూ అయినా సీతాదేవిని తీసుకెళ్లాడు. అడవిలో వదిలిపెట్టాడు. ఎందుకు వదిన గారిని, నా కన్న తల్లి లాంటిది, గర్భవతి, నా కన్న తల్లి లాంటిది అని చెప్పి వాల్మీకి ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టారు. సీతాదేవి మూర్ఛపోయింది. అదే సమయంలో వాల్మీకి వచ్చి సీతాదేవిని చూసి దివ్యజ్ఞానం వల్ల జరగబోయేటువంటి విషయం అంతా కూడా తెలుసుకొని సీతాదేవిని తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెట్టుకొని పోషించాడు. వాల్మీకి సంతానమైంది. పుట్టినవాడు ఒక్కడే కొడుకు సీతకు. అవునా, లవకుశలు కాదా? పుట్టినవాడు ఒక్కడే, వాడే లవుడు. లవుడనే లవకుమారుడే పుట్టాడు సీతాదేవికి. కుషుడు పుట్టాలా? పిల్లవాడిని పెంచుతున్నారు. సీతాదేవి ఒకనాడు తొట్టెలో పిల్లవాడిని పండుకోబెట్టి స్నానం చేయడానికి నదికి వెళ్ళింది. ఆ నదికి వెళ్ళినప్పుడు ఇక్కడ సీతాదేవి చెట్టులో పండబెట్టింది కదా, ఒక వానరం వచ్చి ఈ లవుడిని ఎత్తుకపోయి చెట్టు మీద కూర్చుంది. ఇది వాల్మీకంలో లేదు. వాల్మీకంలో ఉత్తర రామాయణంలో ఇంకో రకంగా చెప్పారు, ఇంకో దాంట్లో ఇంకో రకంగా చెప్పారు. నేను అన్ని కలగలిపి చేసి చెప్తున్నాను. ఒక వానరం వచ్చి ఈ అబ్బాయిని తొట్టిలో పడుకునేటువంటి లవకుమారుణ్ణి తీసుకొని వెళ్ళి చెట్టు మీద కూర్చుంది. సీతాదేవి నదికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది వాల్మీకితో? గురువు గారు, నా బాలుని చెట్టులో పడుకోబెట్టాను, నేను స్నానానికి వెళ్తున్నాను, రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుందేమో, మా అబ్బాయిని చూస్తూ ఉండండి అని చెప్పిపోయింది. నీ మనమని చూస్తూ ఉండమని చెప్పిపోయింది. ఈయన బాలుని చెట్టులో పండుకున్నా, ఈయన కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ కళ్ళు మూసుకొని ఈయన జపం చేస్తున్నాడో ఎప్పుడో వానరం వచ్చింది, ఆ లవ కుమారుని తీసుకుని వెళ్ళి పక్కకి కూడా కూర్చుంది. ఈయన కళ్ళు తెచ్చేటప్పటికి ఎదురుకుండా చెట్టులో అబ్బాయి లేడు, ఊయల్లో అబ్బాయి లేడు. వాల్మీకి భయం అయిపోయింది. ఆ సీతామహాలక్ష్మి నన్ను ఏం చెప్పిస్తుందో, ఏం అవుతుందో, ఏమవుతుందో అని చెప్పి చేతిలో దర్భలు ఉంటాయిగా బ్రాహ్మణ చేతిలో, ఆ దర్భలను తీసుకొని ఒక బొమ్మలాగా చేసి అందులో తొట్టులో పడబెట్టి దానికి జీవం పోశాడు. అదే కుశుడు. అది కుశము అంటే దర్భ అని అర్థం సంస్కృతంలో. కుశుని దర్భను సంస్కృతంలో కుశ అంటారు. ఆ కుశ దర్భలతో విగ్రహాన్ని చేసి బొమ్మని చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ఎప్పటిలాగా పడుకోబెట్టాడు. పడుకోబెట్టేసాడు. వచ్చింది చూసింది. నా పిల్లవాడు నాకే ఉంది కదా అనుకుంది, బాగానే ఉంది అనుకుంది. అప్పటికీ వాల్మీకి భయపడుతూనే ఉన్నాడు, గుర్తుపడుతుందో ఏమవుతుందో. కానీ పిల్లవాడు సేమ్ టు సేమ్, ఇద్దరు కవల పిల్లలు ఒకటే రకంగా ఉన్నారు. అప్పుడు వానరం వచ్చి మళ్ళీ పిల్లవాడిని అందులో పడుకోబెట్టింది. ఇద్దరు ఒకటే రకంగా ఉన్నారు. ఈ అబ్బాయి ఎక్కడ, ఆ అబ్బాయి ఎవరు, తొట్టులో ఉన్న అబ్బాయి ఎవరు, వానరం తీసుకొచ్చిన అబ్బాయి ఎవరు అనేటువంటి ఒక సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు వాల్మీకి చెప్పాడు, అమ్మ సీతమ్మ తల్లి, ఈ విధంగా జరిగింది చరిత్రమ్మ. వాడు లవకుమారుడు, నీ కడుపులో పుట్టినటువంటి వాడు, వీడు నేను తయారు చేసినటువంటి ఒక కుషుడు, ఇద్దరు ఒకటే రకంగా ఉంటారు. వీడికి కుషుడు అనేటువంటి దరబరతో చేసినటువంటి ఒక అబ్బాయి కాబట్టి కుషుడు అనే పేరు పెడుతున్నాను. వీళ్ళిద్దరు లవకుశులు, ఇద్దరు ట్విన్స్ అని చెప్పాడు. అలా లవకుశలో జననం జరిగింది. వాల్మీకి దగ్గరే పెరుగుతున్నారు, విద్యాభ్యాసం చేస్తున్నారు. అంతా అయిపోయింది, పెద్దవారైనారు. రాముడు అశ్వమేధ యాగం చేశాడు. అశ్వాన్ని లవకుశులు బంధించారు. అటు లక్ష్మణునికి, శత్రుఘ్నులకు, వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యుద్ధం జరిగింది. అందరినీ పరాజయం చేశారు లవకుశులు. ఇద్దరు చిన్న పిల్లలు, 9 సంవత్సరాల పిల్లలు. వాల్మీకి వీళ్ళకు రామాయణం అంతా నేర్పించారు. రామాయణం అంతా అంతటా గానం చేస్తున్నారు. కానీ రాముడు అంటే ఎవరు, రాముడు మా తండ్రి అని మాత్రం తెలియదు. రాముడు మా తండ్రి అని మాత్రం తెలియదు, రామాయణం మొత్తం తెలుసు. సీత మా తల్లి అని చెప్పి తెలుసు, కానీ రాముడు ఎవరో తెలియదు. అక్కడ కూడా వాల్మీకి సీత అని పిలవలే, జానకి అని పిలిచారు. అసలు ఆ సీతమ్మే ఈ సీతమ్మ అని పిల్లలకి కూడా తెలియదు, జానకి అని మాత్రమే తెలుసు. ఇదేం చేశారు. అప్పుడు రాముడే యుద్ధానికి వచ్చాడు. ఆ పిల్లల్ని చూడగానే మనసులో ఒక రకమైన ఒక ప్రేమ ఆవిర్భవించింది రాముడికి. కన్న తల్లిగా ఎవరబ్బా ఈ పిల్లలు అనుకున్నారు. అయినా తప్పదు, యుద్ధం చేయాలి. యుద్ధం చేశారు. అందులో చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేటువంటి ఒక లవకుశల మీద బ్రహ్మాస్త్రాన్ని రాముడు ప్రయోగించే సమయానికి సీతాదేవి వచ్చేసింది. సీత అన్నాడు ఒక్కసారి రాముడు, మీ పిల్లలండి. నా పిల్లలు ఇంత మహాబలాఢ్యులా, ఇంతమందిని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను, మేటి మందిని కూడా
వీళ్ళు ఇక ఓడించారే, ఇటువంటి మహానుభావులు ఈ పిల్లలే అండి. సంతోషంగా పిల్లల్ని దగ్గర తీసుకున్నారు. యుద్ధం అక్కడి మీ నాన్నగారు అని చెప్పారు. తండ్రి అందరూ కూడా ఒకటైపోయినారు. అప్పుడు సీతాదేవికి అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది. అప్పుడు సీతాదేవి, భూదేవి వచ్చి సీతాదేవిని పిలుచుకుంది. అమ్మా, నీ సమయం ఆసన్నమైంది, నువ్వు ఇక వైకుంఠానికి వెళ్ళాలి, రాముడు మాత్రం ఇంకో కొంతకాలం ఉండాలి, తప్పదు అని చెప్పి సీతాదేవిని ఆ భూదేవి తన ఒడిలోకి చేర్చుకుంది. సీతాదేవి యొక్క అవతారం అక్కడికి అయిపోయింది. ఆ రాముడు 10,111 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. రామునికి లవకుశులకు పెళ్లి చేయడము, వానికి సంతానం కావడము, ఇంత కూడా మొత్తం రామాయణంలో వీళ్ళ సంతానం అంతా కూడా 10,000 కోట్ల సంతానం ఇక్ష్వాకు వంశం. లవకుశులకు పెళ్లి చేయడము, వాళ్ళకు సంతానం కావడము, వాళ్ళకు పెళ్లిది కావడము, వాళ్ళ సంతానం అంటే 10,111 సంవత్సరాలు రాముడు పరిపాలన చేశాడు. కాబట్టి ఇంతమంది యొక్క బంధువులన్నీ తన మనమలను మునిమన్మలను అందరినీ కూడా చూస్తూ రాజ్యాన్ని చక్కగా పరిపాలించి క్షేమంగా ఉన్న ఆనాటి రామరాజ్యం మళ్ళీ మనకి రావాలి, మనకి ఈనాడు ఉండాలి. అదే ఆనాడు అయోధ్యలో రాముడు ఏ విధంగా చిన్నపిల్లవాడే అందరితో ప్రేమగా స్నేహితంగా తిరిగాడో అదే దృష్టిలో పెట్టుకొని మన నరేంద్రుడు అయోధ్యలో మళ్ళీ బాలరాముడిని పెట్టాడు, ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఆ బాలరాముడు ఈ బాలరాముడు కావాలి అంటే అందరూ మమేకమై, అందులో ఉన్న అంతరార్థం ఏంటంటే అందరూ మమేకమై తిరగాలి. నువ్వు వేరు నేను వేరు అనేటువంటి ఒక విషయం కాకుండా నువ్వే నేను నేనే నువ్వు అనేటువంటి ఒక భావనతో తిరగాలి అనేటువంటి ఒక విషయంతో పెట్టినటువంటిది బాలరాముని విగ్రహం. అంతర్గతంగా ఉన్నటువంటి ఒక అర్థం ఇది. మహానుభావులు ఎంతో మంది పెద్దలు కూడా చెప్తున్నారు ఇది. అందు గురించి ఆ బాలరాముడు మళ్ళీ తిరిగి మనకు ఈ కాలానికి 500 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చాడు రాముడు. ఇలా రామాయణము మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇందులో సారాంశాలు అంతర్గతాలు చాలా గొప్పగా పెద్దగా ఉంటాయి, అవన్నీ చెప్పుకోలేము. ఇలా చేస్తూ రాముడు 10,111 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి చివరకు ఆ మన సరయూ నదిలో అవతారాన్ని చాలించాడమ్మ. ఆ రాముడు మన జీవితానికి మార్గదర్శకుడుగా నిలవడానికే రామాయణం. మానవ యొక్క జీవితం ఎలా ఉండాలో, ఎలా ఆచరించాలో, ధర్మాన్ని ఎలా పాటించాలో నేర్పినటువంటిది రామాయణం. అలాంటి రామాయణం ఆ రాముని యొక్క అనుగ్రహం వల్ల మీ ముందు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. అస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య సోమనిత్యం లోకా సమస్తా స్తుతినో భవంతు. రామనామం వింటేనే చూస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటిది రాముల వారిని చూస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక రాముడు అన్న మాటే మనకి మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. కారణం ఏమిటి అనేది చాలా వీడియోస్ చేసాం, ఇప్పుడు కూడా చెప్పారు రామశర్మ గారు. ఎందుకంటే పేరులోనే ఉంది, రామనామంలోనే ఆనందం దాగి ఉంది కాబట్టి. ఇక రాముని యొక్క చరిత్ర చాలా క్లుప్తంగా మన ఛానల్లో ఒక్కొక్క వీడియో ద్వారా వివరించడం జరిగింది. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా, మీకు ఎలా అనిపించినాయి ఈ వీడియోస్ అని చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రామశర్మ గారు మీకు రెగ్యులర్గా కనపడుతూనే ఉంటారు రాశి ఫలాల ద్వారా. ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. రామశర్మ గారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. తప్పకుండా మీరు రామశర్మ గారిని కలవాలి అనుకుంటే కూడా కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఇది రాముని యొక్క చరిత్ర, రామనామం యొక్క విశిష్టత. అందరూ రామరాజ్యంలో రాముని యొక్క నామంతో నడయాడాలి అని మా ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.